భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రికార్డు సృష్టించారు. మొదటిసారిగా ఒకే రోజు 12 కాన్పులు చేశారు. ఆసుపత్రిలో కేవలం ఒక గైనకాలజిస్ట్, ఒక అనస్థెటిస్ట్ పర్యవేక్షణలో ఈ కాన్పులు చేయటం అభినందనీయం. ఈ కాన్పుల్లో 8 మంది మగ, 5 ఆడ శిశువులు జన్మించారు. ఇందులో 7 ఆపరేషన్స్ చేయగా 5 సాధారణ కాన్పులు చేశారు వైద్యులు. వీరందరూ పినపాక నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందినవారుగా డాక్టర్ తెలిపారు. మా ఏరియా హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా 12 కాన్పులు జరగడం జరిగింది. దాంట్లో 7 ఆపరేషన్ ద్వారా చేసాము, 5 నార్మల్ డెలివరీస్ అయ్యాయి. రెగ్యులర్గా మా దగ్గర రోజుకి 2, 3, 4 అలా జరుగుతూ ఉంటాయి. కానీ నిన్న మాత్రం 12 ఒకేసారి జరగడం అనేది గమనార్హం. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ చాలా ధైర్యంగా ఉంటున్నారు. మా హాస్పిటల్కి రావడానికి వాళ్ళు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కాన్పులు చేసిన డాక్టర్ వెంకట భవాని మేడం అండ్ అనస్థెటిస్ట్ కృష్ణప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న ఎమ్మెల్యే సార్ పాయం వెంకటేశ్వర గారు, డిసిహెచ్ఎస్ గారు వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి వారు డాక్టర్స్ని అభినందించున్నారు. ఈ కాన్పులు నిర్వహించిన సిబ్బందిని ఎమ్మెల్యే పాయం అభినందించారు. ఈ 12 కాన్పులతో ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న చెడు అభిప్రాయం తొలగిపోతుందని, భవిష్యత్తులో మంచి సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటి వరకు ఈ ఏరియా 100 పడగల ఆసుపత్రిలో 1215 కాన్పులయ్యాయి. ఇందులో 519 ఆపరేషన్ ద్వారా 697 సాధారణ డెలివరీగా చేశామని మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. మణుగూరు ఏరియాలో జరిగిన ఈ కాన్పులు చేసిన వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా డిటిహెచ్ఎస్ రవిబాబులు అభినందించారు.